మీ జీవితంలో ఈ ఫీలింగ్ మీకు కూడా తెలిసి ఉండొచ్చు. మీరు ఎంత కష్టపడి చదివినా పరీక్షల్లో రాసేటప్పుడు మాత్రం ఏమీ గుర్తుకు రాదు. ఎగ్జామ్ హాల్లో గంట సేపు కూర్చున్నా కూడా ఒక్క లైన్ కూడా రాయలేకపోతారు. ఇదేమీ మీ తప్పు కాదు. మన మెదడు ఒక సూపర్ పవర్ లాంటి సాధనం. ప్రతి వ్యక్తికి మెదడు అనేది ఒకేలాగా ఉంటుంది. మీ మెదడును గనక మీరు సరైన పద్ధతిలో ఉపయోగించగలిగితే మీకు సాధ్యం కాని విషయాలంటూ ఏది ఉండదు. మన బ్రెయిన్ కూడా ఒక సెన్సిటివ్ పార్ట్. మన బ్రెయిన్ లో 72 to 78% ఆఫ్ వాటర్ ఉంటుంది. మన బ్రెయిన్ అనేది బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ తో తయారై ఉంటుంది. మనం ఏదైనా పని చేయాలన్నా ఏదైనా గుర్తుంచుకోవాలన్నా కూడా ఇవే కీలకం. మనం 24 hours ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటూ ఉన్నా కూడా మన బ్రెయిన్ అనేది పూర్తిగా నిండడానికి 200 to 300 years పడుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ స్టోరేజ్ అనేది 2.5 petabytes. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అంత వాటిలో కూడా మన బ్రెయిన్ 100% లో మనం కేవలం 1% కూడా ఉపయోగించలేకపోతాం. ఈ వీడియోలో మీరు మీ మెదడు శక్తిని ఎలా రెట్టింపు చేసుకోవాలో తెలుసుకుంటారు. మీరు విద్యార్థి అయినా లేదన్నా ఉద్యోగం చేస్తున్నా లేదా సాధారణ వ్యక్తి అయినా కూడా ఈ మార్గాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. కాబట్టి చివరి వరకు వీడియో చూసి మీ మెదడుని ఒక సూపర్ కంప్యూటర్ లాగా మార్చుకోండి. మన జ్ఞాపక శక్తి అనేది మన విజయానికి పునాది. మన బ్రెయిన్లో స్టోరింగ్ మెమరీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి షార్ట్ టర్మ్ మెమరీ, ఇంకొకటి లాంగ్ టర్మ్ మెమరీ. ఇవి రెండు మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే మనం రోజు చేసే పనులలో చాలా వరకు దీనివల్లే జరుగుతాయి. మొబైల్కి ర్యామ్ రోమ్ ఎలాగో మనకి ఈ షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ కూడా అలాగే. మనందరికీ తెలుసు స్ట్రాంగ్ మెమరీ ఉండడం ఎప్పుడు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అని. మనం ఎందుకు మర్చిపోతామో తెలుసుకోవాలంటే ముందుగా మన మెదడు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. మన మెదడులో ఉన్న హిపోకాంపస్ అనే భాగం జ్ఞాపక శక్తికి ప్రధాన కేంద్రం. ఇది సరిగ్గా పనిచేయకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మొదటిది ల్యాక్ ఆఫ్ ఫోకస్. మనం ఫోకస్ లేకుండా ఏ పని చేసినా కూడా మన హిపోకాంపస్ దాన్ని ప్రాసెస్ చేయలేదు. అందుకే మీరు ఏం చేస్తున్నారో కూడా మన మెదడుకి అర్థం కాదు. అందుకే అది మనకి గుర్తుండకుండా పోతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్ట్రెస్. మనం ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ గా ఫీల్ అవుతామో అప్పుడు మన మెదడులో కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మన హిపోకాంపస్ ని అదే విధంగా మన మెదడును కూడా డ్యామేజ్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ స్లీప్ డిప్రివేషన్. ఒక యావరేజ్ పర్సన్ కి రోజుకి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం. ఎవరైతే తక్కువగా నిద్రపోతారో వాళ్ళ మెదడు అస్సలు సరిగ్గా పనిచేయదు. ఇది కూడా మతిమరుపుకి ఒక కారణమే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్యూర్ న్యూట్రిషన్. మన మెదడు బాగా పనిచేయాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో అవసరం. వీటి లోపం ఉన్నా కూడా మన మెమరీ పవర్ తగ్గుతుంది. ఈ సమస్యల్ని అధిగమించడం ద్వారా మీరు మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా అధిగమించాలో చూద్దాం. అందులో మొదటిది మెడిటేషన్. ధ్యానం చేయడం కేవలం మతపరమైన అంశంగా కాకుండా శాస్త్రీయ దృక్పథంతో చూడాలి. జార్జ్ టౌన్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం 10 నిమిషాలు ధ్యానం చేయడం మెదడులో గ్రే మ్యాటర్ ని పెంచుతుంది. ఇది జ్ఞాపక శక్తిని రెట్టింపు చేయగలదు. అండ్ సెకండ్ వన్ హెల్తీ డైట్. బ్రిటిష్ న్యూట్రిషనల్ అసోసియేషన్ ప్రకారం బాదం, జీడిపప్పు, ఆకుకూరలు మరియు బ్లూబెర్రీలు తినడం మెమరీ శక్తిని 30% వరకు పెంచగలవు. అండ్ థర్డ్ వన్ ప్రాపర్ స్లీప్. జ్ఞాపక శక్తి మెరుగుపడడానికి నిద్ర ముఖ్యమైనదని సైన్స్ చెబుతుంది. నిద్రపోయే సమయంలో హిపోకాంపస్ గత రోజంతా నేర్చుకున్న విషయాలను నిల్వ చేస్తుంది. అండ్ ఫోర్త్ వన్ ఫిజికల్ ఎక్సర్సైజ్. నార్వే యూనివర్సిటీ చేసిన పరిశోధనల వల్ల తెలిసింది ఏమిటంటే రోజుకి 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన బ్రెయిన్ లో BDNF ని పెంచుతుంది. ఇది మెమరీ శక్తిని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రిపిటేషన్. ఇది ఎంతో ముఖ్యమైనది. మీరు చదివిన దాన్ని మళ్ళీ చదవడం ద్వారా సినాప్టిక్స్ ద్వారా మెదడులో మరింత స్పష్టంగా నిల్వ అవుతుంది. దీన్ని మీరు మర్చిపోయే ఛాన్సే లేదు. వీటిని రోజు ప్రాక్టీస్ చేయండి. అంతేకాక మీరు చదివిన దాన్ని వాయిస్ రికార్డ్ చేసుకోండి. బదులుగా దాన్ని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పదే పదే వినండి. ఇది 50% వరకు మీ మెమరీని పెంచుతుంది. ప్రతిరోజు ఉదయం 15 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మీ మెదడు 3 వేగవంతంగా పనిచేస్తుంది. ఈ రోజు మీరు తెలుసుకున్న ఈ టెక్నిక్స్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. మీరు మర్చిపోవడం అనేది సాధారణమే, కానీ దాన్ని అధిగమించడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ టెక్నిక్స్ మీకు ఉపయోగపడితే మన వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులకి ఈ వీడియో షేర్ చేయండి. అంతేకాక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం మళ్ళీ ఇలాంటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.